ప్రైజ్లా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారో? దేవుని మహాకృపను బట్టి సాయంకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు ఏ చిలువలో పడికిన 7వ మాటలో మనకు చక్కని కృపని అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలిగిన గాక. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనంలో ఈ రకంగా రాయబడి ఉన్నది. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిశువుడిని దగ్గరకు నిలుచుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోనే చెప్పును. ఆ తర్వాత శిశువును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియలుండి ఆ శిశువుడు ఆమెను తన ఇంట చేర్చుకును. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కని మాట ఆ చిలువలో పలికి ఉన్నాడండి. అమ్మ, ఎందుకు నన్ను ఇలాగా హింసించారు, నన్ను ఇలా బాధ పెట్టారని పరిశుద్ధాత్మ దేవుడు తల్లితో ప్రేమ పంచుకుంటాడండి. తల్లితో ప్రేమ పంచుకుంటారన్నమాట. నన్ను ఇలా హింసించారు, నన్ను ఇలా బాధ పెట్టారు, నన్ను ఇలాగ కొట్టారమ్మా, ఇదిగో నేను కడవర చరణంలో ఉన్నాను, ఇక మీదట నేను చనిపోతే కనుక యోహాను అనే కుమారుడు నీ అంట ఉంటాడమ్మా. యోహానుని నీ ఇక మీదట నేను చూసుకుంటాడు. నువ్వు కంగారు పడవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు బాధపడవద్దు, నేను కొద్ది చనువులో చనిపోతున్నానమ్మా అని దుఃఖంతో బాధపడుతుండే తన ప్రేమను పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమను తల్లితో పంచుకుంటాడండి. ఎందుకంటే దేవునికి చితికి వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఇంకా నేను కొద్ది క్షణంలో చనిపోతాను అని దేవుడు పలుకుతున్నాడు అన్న మాటలో. నేను చాలా ఘోరమైన బాధల్లో ఉన్నానమ్మా. నాకు నా తండ్రి దగ్గరికి నేను చేరబోతున్నాను. ఇక మీదట నీకు తోడుగా ఉండేది ఈ యోహాను అని చెప్తాడండి. ఎందుకు చెప్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు యోహాను పట్ల గొప్ప కార్యం చూశాడన్నమాట. ఎందుకంటే యోహాను 12 మంది శిశువులు 11 మంది శిశువులు పారిపోతారు. ఎందుకు పారిపోతారు? ఎందుకంటే ఈయన నమ్మలేక, పరిశుద్ధాత్మ దేవుని నమ్మలేక, ఆయన కూడా తిరిగి ఉండే వ్యతిరేక శిశువులు కూడా నమ్మలేకపోతారు ఆ తండ్రి అయిన దేవుణ్ణి. ఎందుకంటే యోహాను ఎందుకు నమ్మాడంటే ఆయన చేసిన కార్యములు కళ్ళారా చూచాడు కనుక. దేవునికి ఏమేమి కలిగాక అలాంటి గొప్ప ప్రేమ పొందుకుని ఆ దేవుని విడిచిపెట్టకూడదని చేసిన పాపను తప్పుని ఒప్పుకొని ఎంత భారమైన, కష్టమైన, దుఃఖమైనా సరే నేను దేవుణ్ణి ఎంబడెత్తాను, దేవునితో తిరుగుతానని చెప్పి దేవునికి లోపడినాక అప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యోహాను చూటుగా నమ్ముతాడండి. అందుకనే దేవత దేవుడు ఏమంటాడు? యోహాను, ఇక మీదట నేను చనిపోబోతున్నాను, నా తల్లిని నా తండ్రిని నువ్వు చూసుకున్నామని దేవుడు చెప్తాడండి. ఎందుకు ఆ మాట చెప్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక మీదట మరియకు నువ్వు, నా తల్లి అయిన మరియకు నువ్వు తోడు ఉండాలని చెప్తాడు. ఆ వచనం బట్టి చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట ఎందుకు చెప్తాడంటే యోహానుకే కాకుండా ఇంకా పరిశుద్ధ మరియం గారికి ఇంకా వెనకాల ఇంకా పిల్లలు ఉన్నారండి, ఇంకా సంతానం ఉన్నారు. 3 కుమారులు 3 కుమార్తెలు కూడా ఉన్నారు. అయినా పరిశుద్ధాత్మ దేవుడు యోహానుకి ఎందుకు అప్పచెప్పాడంటే మనకు వచనంలో జ్ఞాపకం చేద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ రంగా రాయబడి ఉన్నది. యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత వీధుల్లోనే ఆయన చూపి వెతికి నందున యేసు వీధులలోనే సంచరించి నెల్లక గలియంలోనే సంచరించుచుండెను. ఆయనతో ఉన్న శిష్యులు కూడా, అన్నదమ్ములు కూడా ఈశ్వరు పరిశుద్ధాత్మ దేవుని నమ్మరండి. ఎందుకంటే ఆయన సోదరులు కూడా వేలం చేస్తారు. ఈయనకి పిచ్చి పట్టింది, ఈయన వేలం చేస్తాను, నేనే నిజమైన దేవునని, నేనే సర్వశక్తిమంతుని, నేనే సర్వశక్తిగత దేవుని, నేను తప్ప ఈ లోకంలో ఎవరు లేరని నన్ను ఇలాగా గలీలో ప్రాంతాలు అంతా తిరుగుతాడు, ఈయన ఎవరు మాకు తెలియదని ఆ సొంత సహోదరులు కూడా ఆయన ఏలం చేసి ఏం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సహోదరులు కూడా ఆ పాపాత్మ లోకంలోకి వెళ్ళిపోయి ఆయన కూడా చిలువేయమని వేలం చేస్తారండి. ఆ శిష్యుల్లో కూడా వాళ్ళతో కూడా కలిసిపోయి దేవుని చిలువేయండి అని కూడా కేకలు వేస్తారండి. చూసారా, శాస్త్రాన్ని అందరికి తీసిపోయాను. ఆ సోదరులు కూడా శాతం తీసిపోయి వాళ్ళ పేరు ఎప్పుడు కలిగజేసి వాళ్ళకు కూడా ఆ శాతాన్ని మాటలు వాళ్ళు కూడా పలికించేలా చెప్పాడండి. చూసారా, అయినా దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. చూసారా, ఎవరు ఏమనుకున్నా నా తండ్రి అయిన దేవుడు నా భారణ చెప్పాడు కనుక నేను ఈ భారణ నా మీద వేసుకున్నాను. ఎవరు ఏమనుకుంటారు? నా పద్ధతిని జరిగిద్దారని దేవుడు మాట ఇచ్చాడు కనుక ఆయన చేసిన కార్యంలో నేను చూచుండ కూడా ఆయన చేసిన గొప్ప అద్భుతమైన కార్యములు, కన్నీరు కార్యములు, ఊహించిన కార్యములు చూచుండ కూడా ఆ సొంత సహోదరులు నమ్మలేకపోతారండి. వాళ్ళ సొంత సహోదరులు నమ్మకులు నమ్మలేకపోతారు. అందుకే దేవుడు అమ్మ, నా గడియ పుచ్చుకున్నది,
నా సమయం వచ్చేటది, నేను ఇంకా బుద్ధి చెరలో చనిపోతాను కనుక ఇక మీదట నీకు నమ్మకమైన వ్యక్తి యోహాను, ఆయన పట్ల నువ్వు ఆ యోహాను నిన్ను చూసుకుంటాడని దేవుడు చిలువలో పలుకుతున్న మాట ఈ రకంగా రాయబడి ఉన్నది. చూచారని ఎంత గొప్ప ప్రేమగల మాటలను చూడండి. మూడవ అధ్యాయంలో కూడా ఎంత చక్కని మాట రాయబడి ఉండదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, ఆయన సహోదరులు ఆయన్ను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిశువులను చూచినట్లు ఈ స్థలము విడిచి వీధులకు వెళ్ళుము. చూడండి ఎంత ఘోరమైన సహోదరులు కూడా పరిశుద్ధాత్మ దేవుని ఎలాగ ఏం చెప్తారు చూచారండి. ఈయన నిజమైన దేవుడని మేము అనుకుంటలేదు, మేము నమ్మట్లేదు, మాకు ఈయన ఎవరు కూడా తెలియదని ఏలం చేస్తారని ఆయన్ని పరిశుద్ధాత్మ చూసారా ఎంత వేలం చేసి ఎంత బాధ పెట్టేస్తారనో. అయినా కానీ దేవదేవుడు ఓపికతోనూ సహనంతోనూ భారంతోనూ పరిశుద్ధాత్మ దేవుడు మనకే ఈ శ్రమ ఈ భారం నేను మోచే సమయం వచ్చింది కనుక, నేను మొయ్యవలసి సమయం నా దగ్గరకు వచ్చింది కనుక నాకు ఈ బాధలకు ఉండాలని దేవదేవుడు మన కోసమే ఈ త్యాగం చేసాడండి. మన కోసమే మన కుటుంబాల కోసమే మన పిల్లల కోసమే నిత్యం నిరంతరం యుగములకు ఉండేలాగా ఆయన రాజ్యంలోనే ఈ త్యాగం అయితే మన కోసమే చేసాడండి. అందుకే కదా దేవదేవుడు సహోదరులు కూడా ఎలా చేసినా కానీ ఆయన మాటలు పట్టించుకోకుండా ఆయన కార్యక్రమాన్ని చేసుకుంటూ పోయాడండి. అవును కదండి. దేవదేవుడు గలీల ప్రాంతం అంతట్లో కూడా గొప్ప సువార్త వెలుగుగా మార్చాడండి, గొప్ప సువార్త చేశాడండి, అద్భుతమైన సువార్త. సహోదరులు వేళ చేసినా కానీ దేవుడు ఏమంటే మన పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నా ఎంత విధముగా ఇన్ని రకములుగా బాధ పెట్టినా కానీ తండ్రి అయిన దేవుడు ఒక్క మాట కూడా సమాధానం ఇవ్వకుండా ఆయన పద్ధతి ప్రకారంగా ప్రతి ఒక్క గలీల ప్రాంతంలోని చుట్టూ ఏమన్నా గొప్ప కార్యం చేసుకుంటూ పోయాడు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మాటలు మన దేవుడు ఈ 3వ మాటలోనూ ఈ విధంగా రాసిపెట్టి వచ్చాడండి. యోహాను పట్ల ఎంత గొప్ప కార్యం చేసి చూచాడు, యోహానుకి ఎంత గొప్ప నమ్మకం ఉన్నాడు దేవునికి తెలియజండి. దేవుడు సమర్థం ఎరుగున్న దేవుడు. అవును కదండి. ఆ చిలులో 3వ మాట పలుకుతూ ఈ రకంగా చెప్పి ఉన్నాడండి. ఈ వచనం ఈ రకంగా రాయబడి ఉన్నది. చాలా బాధతో చెప్తారండి పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ గారికి. అవును కదండి. చాలా తక్కువంతా చెప్తాడు. నా సమయం దగ్గరికి వచ్చినదమ్మా, నేను ఇంతలా చేశారు, నన్ను కాలుతో మేకులు కొట్టారు, చేతులకి మేకులు కొట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, అనేక మంది బాధలను హింసించారమ్మా. నా సమయమే గడియ నా దగ్గరికి నా గడియ ఇంతటితో సమర్థమవుతున్నది. ఇక మీదట నీకు తోడు ఈ యోహాను నీ కుమారుడు అని చెప్తాడండి. అవును కదా. దేవత దేవుడితో కూడా తిరిగిన వ్యక్తి యోహానేనండి. నమ్మకమైన వ్యక్తి. 12 మంది శిష్యులను, ఆ 12 మంది శిష్యుల్లో నమ్మకమైన వ్యక్తి యోహానే. అవును కదండి. యోహాను పట్ల గొప్ప కార్యం చూశాడు, గొప్ప కార్యం జరిగించాడు కూడానండి. అందుకే ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానం వచ్చినా దేవుడి పట్ల ఆ చిలుపు పక్కన ఎవరున్నారండి? తండ్రి మన పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు గారు, మరియమ్మ గారును యోహాను గారు, వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరు లేరు అక్కడ చిలువ పక్కన. ఆ అక్కడ ఉంటూ ఆయన ప్రేమను పంచుకుంటున్నాడు అన్నమాట. ఆయన ప్రేమని. అవును కదండి. ఆయన ప్రేమను ఎంత కొంత 10 మంది చూసారా. అలాంటి ప్రేమ కూడా మీరు కూడా పంచుకోవాలి. మీ తల్లిదండ్రుల చుట్టూ, మీ బంధువుల చుట్టూ, మీ స్నేహితుల చుట్టూ ఏమన్నా చెముక్చ వచ్చినా బాధ వచ్చినా పంచుకోమని చెప్తున్నాడు. ఒకరి ప్రేమ పంచుకోమని చెప్తున్నాడు. అందుకే దేవుడు ఆయన ప్రేమను ఆ మరియమ్మ గారు పంచుకున్నాడు, ఆ తల్లికి పంచుకున్నాను అనమాట. ఇలా జరుగుతుంది, ఇలాగ ఉంటుందమ్మా, ఇలా శకం దగ్గరకు వచ్చింది అని చెప్పుకుంటూ ఆయన సమస్యలన్నీ చెప్పుకుంటాడు అనమాట. ఇక మీదట నీకు దష్ట కుమారుడు ఈయనమ్మ యోహాను గారు అని చెప్తారన్నమాట. అక్కడి నుంచి యోహాను ఆ మరియమ్మ గారు కూడా వెళ్ళిపోతారన్నమాట. అవును కదండి. దేవుడికి ఏమేమి కలిగిన కాక ఎంత గొప్ప ప్రేమ గల మాట్లాడి ఈ కొద్ది వాచన దేవుడు దీవించి ఆశ్రయించి కాచి కాపాడు కాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, కృపల దేవ, సర్వోన్నతుడ, స్తోత్రమయ్య. వందనాలు తండ్రి, వందనాలు దేవ, నీకే స్థుతులు స్తోత్రములు. చిలువలో పలికిన ఈ 3వ మాటలు గొప్ప జ్ఞానం గల ఆత్మ తోడిని దయచేసిన స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభు, ఈ అపరూపమైన ప్రేమ ధర, కృప ధర, మహిమ ధర, ఆత్మ ధర, సత్యం ధర బలపరచ గొప్ప శక్తిని మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్య. మాలో ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించి తండ్రి. నాయన తండ్రి ఏమన్నా తప్పులు వస్తే క్షమించి దేవా తండ్రి. నాయన ఈ గొప్ప త్యాగం మా కోసమే ప్రభు, ఈ గొప్ప త్యాగం మా కోసమే చేసేవి నాయన తండ్రి. నీ ప్రేమకే వందనాలయ్యా నాయన తండ్రి. నాయన నీ ప్రేమ తెలిసిండు కూడా, నీ కృప తెలిసిండు కూడా, నీ పరిశుద్ధాత్మ శక్తి తెలిసిండు కూడా తండ్రి. ఘోరమైన పాపల్లో మేము మునిగిపోతున్నామయ్యా. నేను ఎంతగానో బాధ పెట్టుతాం తండ్రి. స్తోత్రమయ్యా, వందనాలు ప్రభు. ఇంత ఘోరమైన పాప మా కోసమే కదా తండ్రి. నాయనా స్తోత్రం తండ్రి. బిడ్డల చుట్టూ కనికరించి తండ్రి, ఈ దేశం చుట్టూ ప్రాంతం చుట్టూ నాయన
ఆయన కనికరించి ప్రభా అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారయ్యా. నీ కృప ఎరగక, నీ ప్రేమ ఎరగక, నీ చెత్త ఎరగక అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారు తండ్రి. ఈ భూభాగంలో కలిసిపోతున్నారయ్యా, ఈ మట్టిల్లో కలిసిపోతున్నారు తండ్రి. అయినా స్తోత్రం అయ్యా తండ్రి. ఈ బిడ్డల పట్ల కనికరం చూపించండి తండ్రి. స్తోత్రం 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 ప్రభా. ఇదిగో తండ్రి, ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. నేను తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపం చేసుకున్న తండ్రి. ఐసీయూలో ఉన్న, హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్న, ఏ రోగంతో, ఏ వ్యాధి, ఏ గుండెపోటుతో, ఏ అనారోగ్యంతో ఉన్నా కానీ తండ్రి ప్రభా, నీ ప్రేమతో, నీ కృపధార సాక్షత కలిగి గొప్ప కృపణ తెచ్చి నీకే మేము ఘనత స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రియ పర్లకు పునాదుడని యేసుక్రీస్తు నామమున బతికి బాధించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె 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 ప్రజలంటే మీ అందరికి వందనాలు. ప్రేమతో వెరీ వెరీ గుడ్ నైట్. ఏమన్నా తప్పులతో క్షమించండి. ఒక లైఫ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.